పైరసీతో టాలీవుడ్ ను షేక్ చేసిన ఐబొమ్మ రవికి ఉచ్చు బిగుసుకుంటోంది. సీసీఎస్ పోలీసుల కస్టడీలో రాముడు మంచి బాలుడు అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడట. సహజంగా నిందితులు విచారణలో చెప్పే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనే డైలాగులు అస్సలు చెప్పడం లేదట. విచారణ అధికారులు ఏది అడిగినా వివరణాత్మకంగా చెప్పేస్తున్నాడట. ఇదే ఊపులో పోలీసులు పైరసీ రాకెట్లో ఐబొమ్మ రవి నుంచి ఫుల్ పిక్చర్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాసేపట్లో రవిని సీసీఎస్ పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రధానంగా రవి నెట్వర్క్ పై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. బెట్టింగ్, గేమింగ్ యాప్లతో ఆర్థిక లావాదేవీలపైన దృష్టి సారించారు. పైరసీ రాకెట్లో రవికి సహకరించింది ఎవరనే వివరాలపై ఫోకస్ చేశారు. తొలి రోజు దాదాపు 6 గంటల పాటు విచారించి బ్యాంకు లావాదేవీల గురించి సమాధానాలు రాబట్టారు. ఎన్ఆర్ఐ ఖాతాలు, క్రిప్టో వ్యాలెట్లకు నగదు మళ్లింపుపై ప్రశ్నించారు. రవి నెట్వర్క్ గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విడుదలైన సినిమాను ఎలా పైరసీ చేస్తాడు, ఆపై ఎలా ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాడు వంటి అంశాలను రవి నుంచి రాబట్టారట. రవి అధికారులకు పూర్తిగా సహకరించారని తెలుస్తోంది. ఐబొమ్మ వెబ్సైట్ ఎలా నిర్వహిస్తాడో సినిమాల్లో చూపించినట్లు తెలుస్తోంది. నేను ఒంటరిని, మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు రవి సమాధానం చెప్పారని తెలుస్తోంది. కొత్త సినిమాను ఎలా పైరసీ చేస్తారు, ఐబొమ్మ సర్వర్లోకి వాటిని ఎలా పంపుతారు, వాటితో ఎలా బిజినెస్ చేస్తారనే అంశాలన్నీ రవి స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందే క్యూబ్ను ఏ విధంగా హ్యాక్ చేస్తారో కూడా రవి వివరంగా తెలిపారట. పోలీసులు వెబ్సైట్, ఐపీ అడ్రస్ సర్వర్లపైన దృష్టి పెట్టారు. ఐబొమ్మ వెబ్సైట్ నడిపేందుకు రవి పలు ఐపీ అడ్రస్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పలు కీలక ఆధారాలు రాబట్టిన పోలీసులు అతన్ని మరో 4 రోజుల పాటు విచారించనున్నారు. ఈ 4 రోజుల్లో కంప్లీట్ పిక్చర్ను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించనున్నారు. ఐబొమ్మ రవిపై ఇప్పటికే ఐటీ యాక్ట్, సినిమా పైరసీ, చీటింగ్, అనుమతి లేకుండా ప్రైవేట్ చిత్రాలను దొంగలించి ప్రసారం, ప్రైవసీ తదితర 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక తాజాగా మరో 3 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇందులో ఫారినర్స్ యాక్ట్ జోడించారు. రవి ప్రస్తుతం కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరుడు. రికార్డుల ప్రకారం భారత పౌరుడు కాకపోవడంతో పోలీసులు ఫారినర్స్ యాక్ట్లోని సెక్షన్స్ ను జోడించారు. ఐబొమ్మ రవి విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, డీటెయిల్స్ ఏంటి? శ్రీ విద్య రెండో రోజు ఐబొమ్మ రవికి సంబంధించి కస్టడీలో తీసుకున్న సీసీఎస్ పోలీసులు విచారణ ప్రారంభించారు. మొదటి రోజు ఐబొమ్మ రవి కస్టడీలో విచారించారు. నేను ఒంటరి వాడిని, మీరు ఏమైనా చేసుకోనని పోలీసులకు చెప్పినారు. పోలీసులు విచారణకు అన్ని విధాలా సహకరిస్తున్న రవి ఐబొమ్మ వెబ్సైట్ గురించి పూర్తిగా వివరించిన రవి కొత్త సినిమాలు ఎక్కడ రికార్డ్ చేసిన సినిమాలు ఐబొమ్మ వెబ్సైట్ లో ఎలా అప్లోడ్ చేస్తారని పూర్తిగా పోలీసులకు వివరించినట్టు తెలిసింది. ఏజెంట్లకు కొంత డబ్బు చెల్లించి కొత్త సినిమాలు రికార్డ్ చేస్తానని చెప్పిన రవి తన అడ్వకేట్లను కూడా కలవని రవి తన ఫ్రెండ్స్ ని మాత్రమే కలుస్తానని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. టెక్నికల్ ఇష్యూ వస్తే ఏ విధంగా అధిగమిస్తారని పోలీసులు నేడు టెక్నికల్ రంగంలోకి దింపి విచారించే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 6 గంటల పాటు విచారించిన రవిని ఈ రోజు రెండో రోజు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐబొమ్మ రవికి సంబంధించి పూర్తిగా తెలుగునాట పైరసీ చేసిన ప్రధాన సూత్రధారి ఐబొమ్మ నిర్మించు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి ఈ కేసులో కీలక పరిణామం చేసింది. ఇప్పటికీ 10 సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు తాజాగా మరో 3 సెక్షన్ల కింద జోడించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఐబొమ్మ మొత్తం సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. ఫోర్జరీ కేసులకు సంబంధించి ఇప్పటికే ఐటీ యాక్ట్, బిఎన్ఎస్, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫార్మసీ యాక్ట్, సినిమాపై పైరసీ వంటి 10 సెక్షన్ల కింద ఇమ్మడి రవిపై చేసిన తాజాగా ఫోర్జరీ కేసు కూడా నమోదైంది. బ్లాక్ అనే వ్యక్తి పేరు మీద పాన్ కార్డు, బైక్ లైసెన్స్, అర్జీలు ఇస్తున్నట్టు పోలీసులు విచారణ జరిగింది. ఇప్పటికే పోలీసులు కస్టడీలో ఉన్న రవి మరో 3 రోజులు విచారించే అవకాశం కనిపిస్తుంది. అతని దగ్గర మరింత సమాచారం కీలక విచారణ రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇమ్మడి రవి రెండో రోజు కస్టడీ తీసుకుని ఈరోజు విచారిస్తున్నారు. గతంలో పౌరసత్వం రద్దు చేస్తున్న రవి కరేబియన్ దీవులో పౌరసత్వం అందుకున్నారు. దీంతో అతడిపై ఫారినర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తొలి రోజు 6 గంటల పాటు
విచారించిన పోలీసులు అసలు బ్యాంకు లావాదేవీలు ఆరా తీశారు. నెట్వర్క్ ఇంటర్నెట్ కోర్సులపై విచారించారు. ఎన్ఆర్ఐ క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ బ్యాంకు ఖాతాలు విచారణ వెబ్సైట్ ఐపీ అడ్రస్ తర్వాతపై దృష్టి పెట్టారు. ఐపీఎస్ వెబ్సైట్ నడిపేందుకు రవి పలు ఐపీ అడ్రస్ మారినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు కీలక పరిణామం చేస్తున్న ఐపీఎం తండ్రి కట్టడం ఇచ్చినట్టు తెలిసింది. పోలీసులు అయిపోయిన రవిని పోలీసులు అధికారులను విచారిస్తున్న పోలీసులు ఉచితంగా బాధిస్తానంటూ బయటికి తీసుకొస్తానని ముందుకు వచ్చిన సతీమణి న్యాయవాది నేపథ్య శాఖ జిల్లాలో ఉంటున్న తండ్రి రవిని కలిసి సంతకాలు చేయమని కోరిన న్యాయవాది అతని ఆరోగ్యం సహకరించడానికి కోర్టు చుట్టూ తిరగాలి అని సంతకం చేసేందుకు నిరాకరించే తండ్రి రవి అప్పారావు అని తెలిసింది. శ్రీవిద్య. థ్యాంక్ యూ రాఘవేంద్ర ఫర్ ద డీటెయిల్స్.